హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఒక వెరైటీ డిష్ చూపించబోతున్నాను. అదేంటంటే సేమియా బొంబాయి రవ్వ ఉంటుంది కదా, అవి రెండు మిక్స్తో ఉప్మా ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ మనకు కావాల్సిన పదార్థాలు: హాఫ్ కప్ సేమియా, హాఫ్ కప్ బొంబాయి రవ్వ, ఒక ఆనియన్ తీసుకోవాలి, అది చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే 1 టమోటా, 1 క్యారెట్, ఇవి కూడా పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. కరివేపాకు కొంచెం, ఆవాలు, తాలింపు గింజలు కొంచెం, ఒక ఎండుమిర్చి తీసుకోవాలి, హాఫ్ కప్ బెల్లం. ఫస్ట్ బాండి పెట్టుకొని బాండి మీద స్టవ్ ఆన్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా 1 ఆనియన్ పీసెస్ వేసుకోవాలి. ఆయిల్లో వేసుకొని బాగా అటు ఇటు రోస్ట్ చేయాలి. నెక్స్ట్ కొంచెం తాలింపు గింజలు వేసుకోవాలి. అది ఇటు గెరటితో బాగా డీప్ ఫ్రై అయ్యే వరకు కలయిదిప్పుకోవాలి. నెక్స్ట్ కొంచెం తాలింపు గింజలు వేసుకోవాలి. అవి కూడా బాగా చిటపట్లాడిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు ఇవన్నీ బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ కొంచెం ఎండుమిర్చి వేసుకోవాలి. అంటే ఇది నేను కొంచెం మా బాబు కోసం తయారు చేస్తున్న రెసిపీ. ఎక్కువగా స్పైసీనెస్ ఇష్టపడడు బాబు, తినలేడు కదా చిన్న బాబు. అందుకని నేను ఓన్లీ పచ్చిమిర్చి యాడ్ చేయకుండా ఓన్లీ ఎండుమిర్చి చిన్నది యాడ్ చేశాను. ఇది బాగా రోస్ట్ అయ్యేదాకా అటు ఇటు మిక్స్ చేసుకోవాలి. ఆనియన్ కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అప్పుడు కొంచెం వాటర్ వేసుకోవచ్చు. అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి, రోస్ట్ అవ్వాలి. నేను ఎక్కువగా షుగర్ యాడ్ చేయనండి, చిన్న బాబు కదా, షుగర్ హెల్త్కి మంచిది కాదు కదా అని చెప్పేసి వాడను షుగరు. అందుకే ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా క్యారెట్, అది యాడ్ చేసుకోవాలి. అది యాడ్ చేసుకొని నెక్స్ట్ ఇలా బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేలాగా క్యారెట్ని బాగా అటు ఇటు రోస్ట్ చేసుకోవాలి. ఆయిల్లో బాగా అటు ఇటు కలిపి పెట్టుకొని నెక్స్ట్ ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి 1 పీస్ టమోటా, ఆ టమోటాని కూడా మనం యాడ్ చేసుకోవాలి. టమోటాని యాడ్ చేసుకొని అటు ఇటు దాన్ని కూడా రోస్ట్ చేయాలి. టమోటా మొత్తం వేసుకోవాలండి. ఈ హాఫ్ కప్ బొంబాయి రవ్వ, హాఫ్ కప్ సేమియాకి ఒక చిన్న పీస్ ఆఫ్ టమోటా వేస్తే ఆరోగ్యానికి మంచిది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఉప్మాలో 1 టమోటా వేస్తే చాలా బాగుంటుంది. వేసిన తర్వాత టమోటా బాగా తొందరగా రోస్ట్ అవ్వాలి అంటే కొంచెం సాల్ట్ వేసుకుంటే వాటర్లో వేసుకోవచ్చండి. కాకపోతే వాటర్లో వేసుకునే దానికంటే కూడా టమోటా మీద వేసుకుంటే టమోటా అనేది తొందరగా స్మాష్ అవుతుంది. అందుకని నేను హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. తర్వాత నెక్స్ట్ బెల్లం వేసుకున్నాను. చెప్పాను కదా, షుగర్ ఎక్కువగా యూజ్ చేయను బాబుకి. టేస్ట్ కోసం కొంచెం తీయగా ఉంటే తింటాడు కాబట్టి కొంచెం బెల్లం వేసుకుంటాను. 2 పీసెస్ ముక్కలుగా బెల్లం వేసుకున్నాను. అది ఇప్పుడు కరగకపోయినా కానీ వాటర్ వేసుకుంటే వాటర్లో కరిగిపోతుంది. ఇలా కొంచెం సేపు ఫ్రై చేయాలి. ఫ్రై చేసేసి తర్వాత అప్పుడు వాటర్ యాడ్ చేసుకోవచ్చు. మనం అటు ఇటు కొంచెం టమోటా పచ్చివాసన పోయి స్మాష్ అయ్యేదాకా ఉంచుకోవాలి. బాగా మగ్గిన తర్వాత బాగా మీడియంలో పెట్టుకోవాలండి, హైలో పెట్టుకోకూడదు. మీడియంలో పెట్టుకొని ఇంకామని రోస్ట్ చేసుకోవాలి. అప్పుడు రోస్ట్ అయిన తర్వాత 1 గ్లాస్ వాటర్ తీసుకున్నానండి. 1 గ్లాస్ ఫుల్గా వాటర్ తీసేసుకొని అటు ఇటు బాగా కలిపి పెట్టుకోవాలి. బాగా అన్ని ముక్కలు కూడా వాటర్లో అలాగే గట్టిగా ఉండకుండా అటు ఇటు అన్నింటిలో వాటర్లోకి బాగా యాడ్ అయ్యేలాగా ఇలా కలిపి పెట్టుకొని వాటర్ బాగా బాయిల్ అవ్వాలండి. చూడండి, ఇప్పుడు వాటర్ బాగా బాయిల్ అవుతున్నాయి. ఒక 5 మినిట్స్ ఉంటే వాటర్ బాగా బాయిల్ అవుతాయండి. ఆ బాయిల్ అయ్యేటప్పుడు మనం ముందుగా తీసుకున్నాం కదా
హాఫ్ కప్ సేమియా, ఫస్ట్ హాఫ్ కప్ సేమియా వేసుకోవాలి. సేమియా వేసుకున్న తర్వాత బొంబాయి రవ్వ కూడా డైరెక్ట్ వేసుకోకూడదండి. సేమియా కలబెట్టిన తర్వాత బొంబాయి రవ్వ వేసుకోవాలి. బొంబాయి రవ్వ కూడా డైరెక్ట్ వేసుకోకూడదండి, ఎందుకంటే ఉండలు కట్టేసిద్ది. చుట్టూ తిప్పుకుంటా వేసుకోవాలి. హాఫ్ కప్పు బొంబాయి రవ్వ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలియబెట్టాలి. దాన్ని సేమియా ఇది అన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా అటు ఇటు తిప్పుతూ ఉండాలి. అలా తిప్పుతూ ఉన్నప్పుడు అప్పుడు మనకి ఉండలు కట్టకుండా నీట్గా వస్తుంది. అలాగే ఉంచేసామనుకోండి హీట్ అయ్యేసి అడుగున మాడిపోయేది. అలా మాడిపోకుండా నీట్గా ఉండాలంటే తిప్పుతూ ఉండాలి. అలా తిప్పుతా సిమ్లో ఉంచేసి తిప్పుతూ ఉంటే ఆ రవ్వ అనేది ఈ సేమియా రెండు అనేది బాగా బుడుగుతాయండి. అలా వాటర్ అన్నీ పోయేలాగా మొత్తం దగ్గర పడేలాగా తిప్పుతూ ఉంటే వాటర్ అనేది పూర్తిగా పోయి దగ్గర పడుతుంది ఉప్మా అనేది. ఇప్పుడు అనేది మొత్తం చూడండి ఎలా ఉందో, బాగుంది కదా. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులోకి సర్వింగ్ చేసుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. మనకి టమోటా వేయడం వల్ల టేస్ట్ వస్తుంది. అలాగే షుగరు డైరెక్ట్గా ఇందులో వేయడం వల్ల కంటే కూడా బెల్లం వేస్తే వేరే టేస్ట్ ఉంటుంది. పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. ఓకే ఫ్రెండ్స్, ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.